నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. స్థానిక సంస్థల విషయంలో, ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళబోతుంది, అసలు హైకోర్టు స్టే విధించడానికి గల కారణాలు ఏంటి, అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళబోతుందా, మరో రకంగా ఏమన్నా తీయబోతుందా అనే క్వశ్చన్లు అయితే ప్రజల్లో వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది, జీవోతో ఎట్లా మీరు ఎన్నికలకు పోదాం అనుకుంటున్నారు, రిజర్వేషన్లో నిలబడడానికి గత రాష్ట్రాల్లో చూసినప్పుడు కూడా ప్రత్యేకమైన షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చినాక పోవాలి కదా, ఎందుకు ఇలా చేశారో, కావాలనే బీసీలను మోసం చేసే ప్రయత్నం చేశారని కూడా రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేసి ఇవాళ దానికి కులగణన కూడా తర్వాత హైకోర్టు చెప్పిన విధంగా డెడికేషన్ కమిషన్ వేసి భూసారం వెంకటేశ్వరరావు గారిని, జస్టిస్ భూసారం వెంకటేశ్వరరావు గారిని కమిషన్ చైర్మన్గా నియమించుకొని ఒక సైంటిఫిక్ డేటాను ఏర్పరచుకొని ఇవాళ డెడికేషన్ కమిషన్ కూడా అన్ని జిల్లాల్లో విస్తరించి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా దాదాపు ఇంపీరియల్ డేటాను తయారుతో పాటు 1,00,000 మంది ఎమ్యునేటర్లను పెట్టి డేటాను తయారు చేసి ఇవాళ మనం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కాబట్టి మనం 9th జీవోని అనేది ఇవాళ శాసనసభకు, అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఇవాళ రాష్ట్రాలకు అధికారం ఉంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రాయాలు కావచ్చు, ఇక్కడ మనం కులగణన చేస్తే దాదాపు 57.6% తెలంగాణలో ఓబీసీ జనాభా ఉందనేది రుజువైనటువంటి సందర్భంలో ఇవాళ మేమెంతో మాకంత వాటాగా ఇవాళ బీసీలకు కూడా మనం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతోనే 42% రిజర్వేషన్లతోనే జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. గతంలో 2 బిల్లుల్ని గవర్నర్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే ఇవాళ కనీసం వాటిపైన వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలను ఉపయోగించి గవర్నర్ దగ్గర బిల్లు పాస్ కాకుండా కుట్ర చేశారు. ఇవాళ గతంలో కులగణన కావచ్చు, ఇవాళ 42% రిజర్వేషన్ల ఆమోదం సంబంధించి ఉభయ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపినాయి. క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభ ఆమోదం తెలిపింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఒక చట్టంగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 9th జీవో 9 ద్వారా ఎన్నికలకు వెళ్ళాలనుకున్నాం. దీని వెనకాల బీజేపీ కుట్ర చేసి, బీఆర్ఎస్ కుట్ర చేసి ఇవాళ కనీసం బీసీ రిజర్వేషన్లో హైకోర్టులో కనీసం ఇంప్లీడ్ కాకుండా కూడా కుట్ర చేశారు. దాదాపు 66 మంది బీసీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనలో 66 మంది ఇంప్లీడ్ అయితే బీఆర్ఎస్ బీజేపీలు కనీసం 42% దాని మీద వాళ్ళ వైఖరి ప్రకటించలేదు, వాళ్ళ మద్దతు కూడా ప్రకటించలేదు. నేనంటా ఉన్నానంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితోని ఎక్కడా కూడా లోపం లేకుండా ప్రభుత్వం తన యొక్క ఉన్నటువంటి ప్రతి న్యాయ సహకారంతో ముందుకు వచ్చింది. కావాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కుట్ర చేసి ఇవాళ స్టేకి తెచ్చుకొచ్చే అవకాశం కల్పించింది. ఏదేమైనా మేము స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతాం. ఖచ్చితంగా 42% న్యాయస్థానాల ద్వారా మేము సాధించుకుంటాం, చట్టాల ద్వారా సాధించుకుంటాం. ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకొని బీసీలకు న్యాయం చేస్తుందని కూడా మా అందరికీ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అయితే 6 వారాల పాటు స్టే విధించింది హైకోర్టు. ఇప్పుడున్న పరిస్థితిలో స్టే దగ్గర 6 వారాల పాటు ఆగి మీరు కౌంటర్ చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనిపై సవాల్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు నిన్ననే హైకోర్టు తీర్పు వచ్చినటువంటి స్టే వచ్చినటువంటి సందర్భంలో ఇంకా ఒక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. న్యాయస్థానాలు ఏ అంశాలని పొందుపరిచారు, ఎట్లా ఇచ్చారనే అవకాశం జీవో కాపీ వచ్చిన తర్వాత దాన్ని పీసీసీ కమిటీ కూర్చొని పీసీసీ ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దాని విధి విధానాలు ఆలోచన చేస్తారు. కాబట్టి మేము ఖచ్చితంగా దాని యొక్క న్యాయం చేసేంతవరకు బీసీలకు 42% సాధించేందుకు మేము ముందుకెళ్తాం. ఏదేమైనా మేము ఏదైతే ఎన్నికల ముందు చెప్పినామో దాన్ని తూచా చెప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇవాళ దేశంలో మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు వాళ్ళు ప్రకటించారు, కానీ వాళ్ళ దగ్గర ఒక సైంటిఫిక్ డేటా లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంపిరికల్ డేటా లేకపోవడం వల్ల ఆ రోజు కోర్టులు కొట్టేసినాయి. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, ఇవాళ పూర్తి డేటా ఇచ్చగలిగినాం. ఇవాళ న్యాయస్థానాల అనుమతితోనే మనం చేయగలిగినాం. కాబట్టి మన దగ్గర ఈ డేటాతోని ఇవాళ న్యాయస్థానాలు నమ్ముతాయని మేము భరోసా ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది మా పట్ల. కాబట్టి దీన్ని కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో 2018లో 285A ఆర్డినెన్స్ని సవరించి పంచాయతీరాజ్ చట్టాన్ని మనం తీసుకొచ్చినాం. కాబట్టి ఆర్డినెన్స్ కాకుండా ఒక చట్టాన్ని రూపొందించినాం. దీన్ని బలంగా కోర్టులలో కూడా గెలుస్తుందనే ఒక నమ్మకం కూడా భవిష్యత్తులో ఉంది.
దీన్ని ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని ఈ 42% సాధించేంత వరకు వివిధ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఎట్లా సాధిస్తారు? ఒకవైపు ఇంత పర్ఫెక్ట్ డేటా ఉండి ఇంపెరికల్ డేటా ఉన్నా కానీ జీవో నిలబడే పరిస్థితి కనపడలేదు. షెడ్యూల్ నెంబర్ 9లో చేస్తారా లేకపోతే చట్టబద్ధంగా ఎట్లా పొందే అవకాశం ఉంది? ఇప్పుడు షెడ్యూల్ 9 జీవో 9 ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బీసీ బిల్లుని చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకించలేదు. ఎవరైతే మాధవరెడ్డి వేశారో బుట్టంగారి మాధవరెడ్డి వాళ్ళు జీవో నెంబర్ 9ని సవాల్ చేశారు ఎలా ఇచ్చారని. ఆ సవాల్ పైన నడుస్తూ ఉంది. వాళ్ళు వేసినటువంటి పిల్లు కూడా ఎక్కువ రోజులు నడవదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళి కూడా ప్రభుత్వం దాన్ని గెలుస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 2019లో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 50% దాటి 60% రిజర్వేషన్లు వచ్చినాయి. సుప్రీంకోర్టు పరిధి కూడా దాటింది. ఇవాళ చట్టాల్లో కోర్టులలో కూడా నిబంధన అనేది రాజ్యాంగంలో 50% మాత్రమే ఈ దేశంలో దాటకూడదని ఎక్కడ కూడా నిబంధన లేదు. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశం ఉంది. ఎందుకంటే 50% దాటితే మళ్ళీ 60 నుంచి 100 నుంచి 100% పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధనని ఇక్కడ హైకోర్టుకు సాకుగా చూపించారు తప్ప వేరే అవకాశం లేదు. రాజ్యాంగంలో చట్టంలో కూడా 50% రిజర్వేషన్ దాటొద్దనేది ఎక్కడ లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి సీలింగ్ ఎత్తివేయాలి, ఈ దేశంలో జనాభా ఎంత ఉన్నటువంటి వాళ్ళ తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచన చేసింది. ఇవాళ దేశంలో 60% ఉన్నటువంటి ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇవాళ రిజర్వేషన్లు ప్రక్రియ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోర్టు కూడా తెలిపిన అంశంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని రాజకీయంగా కూడా బలోపేతం చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో మిగతా రాష్ట్రాలలో వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో డెడికేషన్ కమిషన్ కానీ డేటా కానీ పూర్తి ఉన్నటువంటి సర్వే లేకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయడం జరిగింది. ఇవాళ సైంటిఫిక్ డేటా ఉంది, టెక్నాలజీ పెరిగింది దేశవ్యాప్తంగా కూడా. తెలంగాణలో గతంలో 2011లో కేసీఆర్ హయాంలో ఏది అయితే కులగణన చేశారో ఆ కులగణన వివరాలు కానీ ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఆ విధి విధానాలు ఎక్కడ కూడా ఇది కాలేదు. కాబట్టి మనం ఎక్కడ ప్రతి అంశాన్ని మనం పొందుపరచగలిగాం. ప్రభుత్వం నివేదిక దగ్గర ప్రతి అంశాన్ని నివేదిక దగ్గర అది ఇప్పుడు కులగణన ఏదనేది ప్రభుత్వం ఉన్నటువంటి అంశం. అది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉంది పూర్తి అవకాశం. ఇవాళ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రతిదీ శాంతకుమార్ గారు అప్పుడు ఐఏఎస్ సిఎస్గా ఉన్నప్పుడు గారు ప్రతి వివరాలు సమర్పించడం జరిగింది. కాబట్టి ఆ వివరాలతోనే ఇవాళ మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారానే 42% రిజర్వేషన్లను మేము సాధించుకోబోతా ఉన్నాం. నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలకు అతీతంగా మనం రిజర్వేషన్లు సాధించుకునే ప్రయత్నం చేద్దాం. బేజశాలకు పోకుండా ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు పిలిచి మీరు అది చేసారు, మేము ఇది చేయలేదు, మీరు జీవో సరిగ్గా ఇక్కడ కాదు. నేను అది ఈటల రాజేందర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఒక బీసీ బిడ్డవైతే ఈ న్యాయ పోరాటంలో నువ్వు కలిసి రావాల్సిన అవసరం ఉంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఒక అఖిలపక్ష నాయకుడు బీసీ నాయకుడుగా రావాల్సి ఉండే. మీరు ఎందుకు రాలేదు? ఇవాళ ఢిల్లీ పోయి ధర్నా చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు మేము పిలుపునిచ్చినాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు ధర్నాలో పాల్గొనలేదు? ఎందుకు రాష్ట్రపతి కలిసే దగ్గర మీరు ఆ ప్రయత్నం చేయలేదు? ఎందుకు గవర్నర్ని కలవలేదు? అంటే ఇవాళ ప్రతి అంశాన్ని మీరు ఇవాళ ప్రభుత్వం ఎక్కడ కూడా తూచే తప్పకుండా పూర్తి నమ్మకంతో బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి అవకాశాన్ని నిబద్ధతతో ఇవాళ మనం ముందుకు వెళ్ళగలిగినాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డేటాని కానీ ఇంత ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రక్రియని ఎక్కడ కూడా చేపట్టలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కాబట్టి ఈ అంశాలని కూడా కోర్టు గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు స్టే మాత్రమే ఇచ్చింది, పూర్తిగా డిస్మిస్ చేయలేదు. నమ్మకం ఉంది మాకు, కోర్టుల మీద కూడా నమ్మకం ఉంది. ఆ అంశాలను కూడా ఖచ్చితంగా కోర్టుల ద్వారా మనం గెలుస్తాం. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు అవకాశం వస్తుంది, బీసీలకు న్యాయం జరుగుద్ది. ఈ దేశంలో రాష్ట్రంలో కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. వేరే పార్టీలకు సాధ్యం కాదనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు ఇంప్లూడ్ కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా భవిష్యత్తులో బీసీ సమాజంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అవి సమాధి కట్టే రోజులు కూడా దగ్గర పడతా ఉన్నాయి. వాళ్ళు కేవలం పిల్లి వేషాలు వేసి గోడ మీద పిల్లిలాగా ఉండి అవకాశం వచ్చినప్పుడు స్పందించకుండా ఇవాళ కోట్ల నుంచి స్టే రాగానే వాళ్ళేదో హీరోలాగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి. గవర్నర్ దగ్గర 6 నెలల నుంచి బిల్లు పాస్ పెడితే ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వ అధికారులతోని ఇవాళ కోట్లతో కాదు ఇవాళ గవర్నర్లను కూడా ఇలా కనీసం మీరు ప్రభావితం చేసే ప్రయత్నం కనపడతా ఉంది. ఇది ముమ్మాటికి బీజేపీ ఆడినటువంటి నాటకం, బీజేపీ ఆడిన కుట్ర.
ఈ దేశంలో బీసీల వ్యతిరేకి బీజేపీ పార్టీ, ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీ పార్టీ, ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేకి బీజేపీ పార్టీ. ఇవాళ గవాయి చీఫ్ జస్టిస్ గవాయి గారి పైన చెప్పు తీసుకొని ఒక న్యాయవాది కొడితే ఇవాళ కనీసం గంటలలోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినటువంటి చరిత్ర. రోడ్ల మీద ఒక చలాన్ని వేస్తేనో లేకపోతే ఒక మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితేనే వాడు జైలు శిక్ష వేస్తున్నారండి. ఒక అత్యున్నత న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ మీద ఒక చెప్పు తీసుకొని కొడితే దాదాపు సంవత్సరాల తరబడి శిక్ష విధించి ఇవాళ ప్రజలకు ఒక విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉండే. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో కోర్టుల మీద చట్టాలని ఇవాళ సిబిఐని ఈడీని పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళ అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఇలా నాటకం ఆడే పరిస్థితి కనపడతా ఉంది. కోర్టుల హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని కూడా ఇవాళ బీజేపీ కాపాడుతుందనే ఇవాళ మనందరికీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ హైకోర్టు కూడా ఇందులో భాగం అనుకుంటున్నారా? మేమే కోర్టులను జడ్జిల్ని కూడా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఇవాళ కోర్టులు కూడా పాలకవర్గంలో ఒక భాగమే కదా నేను అనేది. కోర్టులు ఎక్కడి నుంచో ఉండవు కదా. కాబట్టి అందరినీ ప్రభావితం చేసే ప్రయత్నం కనబడతా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజాస్వామ్య ముప్పుకే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకారిగా మారిపోయింది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిణామాలన్నింటిని కూడా మేము ఎదుర్కొంటాం. సమాజానికి బడుగులకు బలహీన వర్గాలకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఇవాళ గాంధీ భవన్ లాంటి తెలంగాణకు ఒక దీక్షించి ఉన్న దాన్ని ఇవాళ ఒక బీసీ భవన్గా చేసి ప్రజలకు ఒక ఆదర్శంగా బీసీలకు ఒక ఆదర్శ పాలన ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని మేము నిలబెడతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మొత్తంగా ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో మాత్రం 42% రిజర్వేషన్లు కల్పించినాకనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తాం. బీజేపీ బీఆర్ఎస్ కావాలని కుట్ర చేశాయి, కనీసం ఇంప్లీట్ కూడా అయ్యే ప్రయత్నం చేయలేదు. అలాగే మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో సర్కారు పేరు వస్తుందని కూడా రెండు పార్టీలు కూడా కుట్ర చేశాయి. ఈరోజు రిజర్వేషన్లు బీసీలకు దూరం చేసే ప్రయత్నం చేసినాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా కానీ కోర్టుల ద్వారానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల్లోకి వెళ్తామని చనగాని దయాకర్ మాత్రం భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.